స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గచ్చిబౌలి కొండాపూర్లో నమశ్రీ ప్రాజెక్ట్స్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఒకవైపు ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా పేలుళ్ళు చేశారని తెలుస్తుంది. పక్కనే చిరాక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర కూడా ఈ రాళ్ళంతా కూడా ఎగసి పడడము, పిల్లలు కూడా భయప్రాంతాలకు గురయ్యాడు. చిన్న చిన్న పిల్లలకి గాయాలు అయ్యాయి. దాంట్లో బ్యాండేజ్ ఇంకా చిన్న కోల్డ్ ప్యాక్స్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ రాళ్ళంతా కూడా ఒకటేసారి చిరిక్ స్కూల్ వద్ద అయితే పడడం జరిగింది. ఒకవైపు అధికారులకి కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ నమోదు చేశారు. అదే కాకుండా పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చిరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఆనుకొని, అంటే దాదాపు 100 మీటర్సే మనకుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఈ నమశ్రీ ప్రాజెక్ట్స్కి కానీ లేకపోతే చిరిక్ స్కూల్కి కానీ దాదాపు 100 మీటర్ దూరమే ఉంది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే వీళ్ళు కడుతూ ఉన్నారు. ఒక్కసారి భారీగా క్రెయిన్స్ కూడా మనం చూడొచ్చు. ఆ క్రెయిన్స్లో కూడా ఏదైతే స్టోన్స్ ఇవంతా కూడా భారీగా గనెట్లు ఉండడం ఇవంతా కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వాళ్ళు కడుతున్న సమయంలో కొన్ని బ్లాస్ట్లు కూడా చేశారు. అవంతా కూడా ఏదైతే పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్గా చేశారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా స్కూల్ పక్కనే ఉంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పటికే స్కూల్ యాజమాన్యం కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒఫీషియల్కి, అదే కాకుండా లోకల్ మున్సిపల్ ఆఫీసర్స్కి కూడా స్కూల్ యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్లో స్కూల్ పక్కనే ఉంది. ఆ మాత్రం ఇంగితం లేకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోకుండా కూడా ఆ పెద్ద గన్నెట్లు అనేది కూడా స్కూల్ కాంపౌండ్లో పడడం, ఆ తర్వాత చిన్నపిల్లలందరూ కూడా భయప్రాంతులకు గురి అవ్వడం, వెంటనే బ్యాండేజ్లు ఇంకా వాళ్ళకి కోల్డ్ ఐస్ ప్యాక్స్ పెట్టడం ఇవంతా కూడా ఒకటే టైంలో జరిగింది. చిరిక్ స్కూల్ యాజమాన్యం కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో పేరెంట్స్ ఎవరు కూడా భయపడాంతలకు గురి అవ్వకండి, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్, ఇది మీ నోటీస్లో ఉండాలి కాబట్టి మేము చెప్తున్నాము. ఏదైతే నమశ్రీ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఆపోజిట్ గేట్ నెంబర్ 3లో పెద్దగా స్టోన్స్ రావడం, బ్లాస్ట్లు జరగడం జరిగింది. ఇదంతా కూడా ప్రీగా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేరు, ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ బ్లాస్ట్లు చేయడం, అదే కాకుండా కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఏవో లోపడంతా కూడా వర్క్ నడుస్తున్న సమయంలో ఒకటేసారి రాళ్ళంతా కూడా ఎగసి పడడం, పిల్లలు భయప్రాంతాలకు గురవ్వడం మొత్తం ఒకటేసారి జరిగిందంటూ కూడా ఇప్పటికే చిరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఒకటి లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లెటర్లో కూడా వాళ్ళు క్లియర్గా పేరెంట్స్ ఎవరు కూడా ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము ప్రికాషన్ అయితే ఉన్నాము, ఎఫ్ఐఆర్ కూడా అయిందంటూ కూడా పేరెంట్స్ భయపడుతూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ భయపడకుండా ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి మరి స్కూల్కి దాదాపు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అదే ఆ స్టోన్ ఈరోజు ఎవరికేం కాలేదో అదృష్టం కొద్దీ, కానీ ఎవరికైనా ఏదైనా పిల్లకి, ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారో ఏదైనా పిల్లకని ఎవరికైనా ఆ రాయొచ్చి పడి ఉంటే ఎవరి బాధ్యత తీసుకుంటుంటే, చిన్న పిల్లలు ఉంటారు. ఇదంతా కూడా మొత్తం స్కూల్ కాంపౌండ్, దాదాపు చాలా హ్యూజ్ పెద్ద కాంపౌండ్ అనే చెప్పొచ్చు. పిల్లలు తరచూ ఆడుతూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు. అటువంటిది ఎవరి మీదన్నా పడి ఉంటే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ కూడా స్కూల్ యాజమాన్యం అడుగుతున్న పరిస్థితి. ఒకవైపు ఖచ్చితంగా ఇటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎవరైనా సరే స్కూల్ ఉన్న ఏరియాస్ కానీ లేకపోతే రెసిడెన్సీ ఉన్న ఏరియాస్ కానీ నమశ్రీ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా బాధ్యత వహించాలి, నెక్స్ట్ టైం ఇటువంటిది కాకూడదు అంటూ కూడా స్కూల్ యాజమాన్యం కోరుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ అంత పెద్ద రాళ్ళు, ఒకవైపు విజువల్స్లో చూస్తుంటే కూడా పెద్ద క్రెయిన్స్, మనకి హ్యూజ్ వర్క్ అనేది కూడా లోపల జరుగుతుంది. పెద్ద క్రెయిన్స్తో పాటు అక్కడ మనకి స్టోన్స్ కూడా, ఆ లిఫ్టింగ్ స్టోన్స్ మనకు కనిపిస్తుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇదే స్టోన్ ఎవరి మీద పడి ఉంటే, చిన్న పిల్లల మీద పడి ఉంటే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసుకున్నారు. స్కూల్ యాజమాన్యం కూడా అదే అడుగుతున్న పరిస్థితి. ఇక్కడనే అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాబట్టి భారీగా బందోబస్తు ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా ఇక్కడనే ఉంటుంది. ఎంత ఉన్నప్పటికీ కూడా పిల్లలకి
ఇటువంటివి ఏదన్నా జరిగితే వెంటనే పేరెంట్స్ కూడా రియాక్ట్ అవ్వడము, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, ఇదంతా కూడా ఒకటే చోటు చేసుకుంటుంది. ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఈ భారీగా రాళ్ళు పగలగొట్టుకోవడం, ఎక్స్ప్లోడ్ చేయడము, ఇదంతా కూడా పేలుడు సంభరించడం, ఇదంతా కూడా ఒకటేసారి అయింది. ఎటువంటి పర్మిషన్లు లేవు. మాకు ముందుగా ప్రయర్ నోటీస్ కూడా స్కూల్కి ఇవ్వలేదు. ఎందుకంటే ముందుగా ప్రయర్ నోటీస్ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పిల్లలను రానియకుండానో లేకపోతే హాలిడే ఇవ్వడం, ఇటువంటి ఏదో ఒకటి, అంటే హాలిడే ఇవ్వకపోయినా కూడా పిల్లలకి చెప్తారు, అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటుంది, కొంచెం కాషన్గా ఉంటారు. ఎటువంటి కాషన్స్ ఇవ్వకుండా జరిగింది. ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి చెప్పాం, మేము మున్సిపల్ లోకల్ వాళ్ళకి కూడా చెప్పాం. తరచూ ఇటువంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా స్కూల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.